having Lakshmi Garu. She is a person who is extremely busy in the music circuit here. లేకపోతే సడన్గా సార్ తిరుపతి వెళ్ళిపోతున్నాను. Thank you so much. Thank you, sir. Thank you, sir. அதாவது எல்லாருக்கும் தியான் சந்த் ஒரு கிரிக்கெட்டர், சாரி கிரிக்கெட்டர் இப்போ பார்த்தாலும் கிரிக்கெட்டர், ஹாக்கி பிளேயர் ஒருத்தர் தியான் சந்த். தியான் சந்த் அவர் இஸ் சச் a fantastic player. அவர் பால் அவர் கிட்ட போச்சு ட்ரிபிள் பண்ணி கொண்டு போயிடுவாங்க. என்ன பண்ணா பால் ஓகே கட்டையால் அடிச்சா கூட அது பால் அவர்கிட்ட வச்சுருப்பாரு. என்ன பண்ணிட்டாங்க, மேட்ச் முடிஞ்ச உடனே அவரை கூப்பிட்டு ஆப்போசிட் டீம்ல, ஐயா அந்த பேட்டை கொஞ்சம் கொடுங்க, இதுல ஏதோ மேக்னெட் வச்சிருக்காருயா அப்படின்னா, அதான் மைக் ஏதாவது இருக்கா நானும் பார்த்தேன். இந்த மாதிரி குரல் வருது தலைவர. இது ஆரஞ்சு மைக் தான். ஆரஞ்சு மைக்னா லேடிஸ் மைக். மைக் வந்துடும் ஆரஞ்சு கலர் இருக்கு, லேடிஸ் மைக்னா வந்துருமா வராத சூப்பரா வந்துருல. ப்ளீஸ் கிவ் a big hand எல்லாரும் ப்ளீஸ் அப்படின்னு கேப் பண்ணுங்க. அடுத்து சொல்ல பாருங்களா. ஆக்சுவலா இந்த பாட்டு முதல் எபிசோட்ல என் வைஃப் கூட தலை காக்கும் தக்க சமயத்தில் உயிர் காக்கும் கூட இருந்தே கூறி பறித்தாலும் செய்த பழமிருக்கு நெஞ்சினிலே நினைவிற்கு நெருங்கி வந்தால் சுகமிருக்கு கரையிலே பூவிருக்கு. பலவிதமான விமர்சனங்களுக்கு உள்ளாகிறாரு. ஆனா இந்த தடவை கலெக்டாரு. நாட்டில் உள்ள அடிமைகளில் ஆயிரத்தில் நான் ஒரு கவிதையிலே ஒரு கவிதையிலே நான் பார்த்ததிலே அவள் ஒத்தியிடம் நல்ல அழகிலே நல்ல அழகிலே அவள் ஒத்தியிடம் நல்ல அழகிலே நல்ல அழகிலே நான் கேட்டதிலே அவள் வார்த்தையிடம் ஒரு கவிதையை ஒரு கவிதையிலே இது வரவே இல்லை. என்னால நான் ட்ரை பண்ணேன், இந்த ஸ்டான்ஸை மட்டும் பிராக்டிஸ் பண்ணலான்னு எனக்கு பாட முடியல. நல்லா பாடுங்க. தேங்க்யூ ஸோ மச். மோட்டிவேட் பண்ணா பக்கத்து நீங்க டென்ஷன் ஆயிட்டீங்க. இது உங்க ரேஞ்சே வேற சார். ஆக்சுவலா சார் இன்னும் கொஞ்சம் பிஸியா இருக்கிறதுனால ரொம்ப தப்பெல்லாம் கண்டுபிடிக்கிறது. நான் என் பாட்டுக்கு தப்பு மாட்டிட்டு போயிட்டே இருக்கேன். அனாவசியமா ஞாபகப்படுத்திட்டேன், விட்டுருங்க. Yes sir, మీ ఇంట్రడక్షన్. నా పేరు కే నరేష్ కుమార్. ఓకే. మేము ఒక సంస్థ దక్షిణలోని క్యారోకే గ్రూప్ అనే ఒక గ్రూప్ మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ మాది మ్యూజికల్ ప్రోగ్రామ్స్, మల్టీలింగ్వల్ ప్రోగ్రామ్స్. ఓకే. ఎందుకంటే హైదరాబాద్ కాకుండా మా లిసనింగ్ సపోర్ట్ పబ్లిక్ ఉన్న అన్ని చోట్లలో వీఆర్ హ్యాపీ లిసనింగ్ టు మల్టీలింగ్వల్ సాంగ్స్. ఓకే. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అస్ టు హిందీ ఆర్ తెలుగు. వీఆర్ ఆల్
Yes, sir. Tamil speaking people also. Yes, sir. అందుకే మా తమిళ సాంగ్స్ కూడా విచ్ ఆర్ వెరీ పాపులర్. ఎందుకంటే అక్రాస్ సౌత్ ఇండియా, అక్రాస్ ఇండియా Yes, sir. సౌత్ ఇండియన్ ట్యూన్స్, నాట్ జస్ట్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? మాది ఈ కార్యక్రమం మేము 1 o'clock మొదలు పెట్టాము. ఎస్ సార్. 9 o'clock కంప్లీట్ చేస్తాము. ఓకే. దగ్గర 75 పాటలు ఉన్నాయి. ఓకే. 75 పాటలలో హిందీ ఒక 30 తీసేస్తే ఓకే. 45 పాటలు. దాంట్లో 15 నుంచి 20 వరకు తమిళ ఉంటుంది. ఓకే. మిగిలిన ఉన్న 25 తెలుగు. ఓకే. ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? సింగర్స్ 15 సింగర్స్ వచ్చారు. ఓకే. ఓకే. 15 సింగర్స్ ఉన్నారు. ఓకే. అండ్ 15 సింగర్స్ లో మా దక్షిణ క్యారెక్టర్ గ్రూప్ అనేది గత 8 ఏళ్ళ నుంచి మేము దగ్గర ఒక 75 ప్రోగ్రామ్ చేస్తాం. ఎస్ సార్. సో ఆ 75 ప్రోగ్రామ్ లో ఇది ఈ గ్రూప్ లో మళ్ళీ మా పాత సింగర్స్ అన్ని వచ్చి ఈసారి పాల్గొన్నారు. Yes. ఈ ఒక ఏం చెప్పాలి, ఇది ఉద్యమంలా మేము చేస్తున్నాము, దీన్ని కొనసాగిస్తూ తీసుకెళ్తున్నారు. Okay. వెరీ వెరీ హ్యాపీ అండ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. మీ సంస్థ ఎన్ని సంవత్సరాలు అయింది స్థాపించి? ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు? 8 ఏళ్ళ నుంచి మేము ఈ మన కరోనా వచ్చే వరకు మేము లైవ్ షోస్ చేసాం. ఓకే. లైవ్ షోస్ దగ్గర 60 షోస్ చేసాం. ఓకే. దాని తర్వాత ఒక 2 ఏళ్ళు మూతపడింది. ఓకే. ఈ 2 ఏళ్ళ తర్వాత ఈ స్టూడియోస్ హైదరాబాద్ దగ్గర ఒక 25 స్టూడియోస్ అనుకుంటారు. ఎస్. అండ్ ఈ స్టూడియోస్ కొన్ని స్టూడియోస్ వెరీ గుడ్ ఎస్ అండ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ మాకు మా అవకాశం ఇస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీఆర్ గోయింగ్ అహెడ్. ఎస్ సార్. అండ్ అది కంటిన్యూ చేస్తాము. Yes, sir. దిస్ ఇస్ హౌ వీఆర్ ప్లానింగ్ టు. అండ్ ఈ నెలల్లో ఇంకా వీ హ్యావ్ వాట్ డేస్ 50, 22nd and 29th 2 రోజులు ఉన్నాయి. ఓకే. 2 weeks కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము ట్రైనింగ్ గురించి. వెన్యూ ఇదే సేమ్ ప్లేస్ సార్? వెన్యూ ఇది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇంకొక ప్రోగ్రామ్ వేరే స్టూడియో ఉంది. ఓకే. కానీ కాన్సెప్ట్ అదే. ఓకే సార్. మీ మేనేజ్మెంట్, మీ ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. అదే సమయంలో మీరు పాడటం కూడా చాలా బాగా పడుతున్నారు. అంటే మీ ఈ వాయిస్కి, ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏమి సార్? ఎలాంటి జాగ్రత్తలు? I'm a 62-year-old man. Yes, అలా అంటారు. We are maintaining our happiness by singing songs that we know. Yes, sir. Sir, మేము స్పెషల్ గా ఏం వాయిస్ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు. ఓకే. ఎనీ లాంగ్వేజ్ లో మీరు పాటలు పాడగలుగుతారు? మీరు మీ ఫేవరెట్ సింగర్స్ సింగర్స్ అంటే కిషోర్ కుమార్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ పాత సింగర్స్ హేమంత్ కుమార్. ఓకే సార్. లాస్ట్ సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అది సందర్భం ఏంటిది? సందర్భం అంటే ఈరోజు మేము బాపు గారిది బర్త్ యానివర్సరీ కూడా ఈరోజు అబ్జర్వ్ చేశాము. ఓకే. టుడే మన తెలుగు, హిందీ, తమిళంలో డైరెక్ట్ దగ్గర 49 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు బాపు గారు. రజనీకాంత్ కి ఇంట్రొడ్యూస్ చేశారు. 9 సినిమాల్లో హిందీకి తీశారు. దాని నుంచి ఒక పాట పాడాము. అండ్ అది కాకుండా ఈ నెలల్లో నౌషాద్ గారు, మొహమ్మద్ రఫీ గారు, నిన్న రాజ్ కపూర్ గారిది సెంటనరీ, ఇవన్నీ కలుపుకొని ఒక మల్టీకల్చరల్ ప్రోగ్రామ్ చేశాము. ఓకే. లాస్ట్ సార్, ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది ఈరోజు ప్రోగ్రామ్. ఆన్లైన్ వేలాది మంది అక్కడ కూడా చూశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ సంస్థ? Please cooperate. Yes, sir. Please continue to help us. Yes, sir. By listening to us and giving your valuable feedback. Thank you. Super. Thank you, sir. ప్రోగ్రామ్ అయితే ఈ ప్రోగ్రామ్ నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే బీయింగ్ తమిళియన్, Yes, sir. 108 సాంగ్స్ అనే ఎపిసోడ్ చేస్తున్నాము. దిస్ ఇస్ ది 3rd ఎపిసోడ్. Yes, sir. సో నా ఫేవరెట్ ప్రోగ్రామ్ కాబట్టి మిస్ అవ్వకూడదని వచ్చాను యాక్చువల్గా. Yes, sir. సో నా మ్యూజిక్ జర్నీ అంటే జస్ట్ స్టార్ మేకర్ అనే యాప్లో ఇంట్లో పాడుకోవడమే స్టార్ట్ అయిందన్నమాట. Okay. పాటలు పాడడం అంటే నాకు భయంగా ఉండేది. మా మదర్ కేఎన్ఎల్ని అని, ఆమె చాలా బాగా పాడతారు. Yes, sir. సో ఆమెతో పాటు తెలుగు డ్యూయట్స్ అన్ని చాలా పాడి నేర్చుకున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ తమిళియన్స్ కాబట్టి తమిళ్, హిందీ, ఇట్లా మల్టిపుల్ సాంగ్ అబౌవ్ 1015 మినిట్ సాంగ్స్ వరకు మేము ఇద్దరం పాడాము. తర్వాత ఇలా ఈవెంట్స్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ నార్మల్గా సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశాను. బట్ వెన్ ఐ అబ్జర్వ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సింగ్ ఇన్ ఫీమేల్ వాయిస్ ఆల్సో. Yes, yes. అట్లా స్టేజ్ పైన స్టార్ట్ చేసి Yes. ఫస్ట్ జస్ట్ ఫీమేల్ స్టార్ట్ చేశాను. తర్వాత 2 పాడితే ఎలా ఉంటుంది అనేది నేనే ప్రాక్టీస్ చేసుకొని Yes, sir. యాక్చువల్గా ఒక 2 hours ప్రోగ్రామ్ కూడా సోలోగా చేశాను నేను. Okay. 24 సాంగ్స్ కంటిన్యూస్ గా నేనే పాడాను. సూపర్ వాయిస్ లో అన్నమాట. సూపర్ సార్. ఇక్కడే స్వరాగిని ఆర్ట్స్ అనే బ్యానర్లో నేను సోలోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఓకే సార్. ఇప్పటికి మీరు ఎన్ని వేదికల మీద పర్ఫామ్ చేయడం జరిగింది? ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? అవార్డ్స్ అంటే నాకు సుబ్బు మ్యూజికల్ అకాడమీ అని రామసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలు అవార్డు ఒకటి ఇచ్చారండి. ఎస్ సార్. అది ఒకటి. తర్వాత ఉగాది పురస్కారాలు అని ఎలివేట్స్ లైట్ బ్యానర్ వాళ్ళు చేసిన కార్యక్రమంలో Yes. నాకు కూడా ఒక అవార్డు ఇచ్చారు అక్కడ. ఆ అవార్డు తీసుకున్నాను. సార్, మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? నేను తెలుగు, హిందీ,
తమిళ్, Okay. కన్నడ ట్రై చేశాను, Okay. మలయాళం ఇప్పుడు ట్రై చేస్తాను. ఈ ఫోర్ లాంగ్వేజెస్లో పాడతాను. ఓకే సార్, మీ ప్రొఫెషన్? నేను బై ప్రొఫెషన్ ఐటీ కన్సల్టెన్సీలో పనిచేస్తాను. Okay. రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకుండా ఇంత బ్యూటిఫుల్ ఉంది వాయిస్, మేల్ వాయిస్ కూడా ఇంకా ఫీమేల్ వాయిస్ కూడా, అంటే గిన్నెస్ రికార్డులో రావాల్సిన వ్యక్తి మీరు యాక్చువల్లీ చూడాలంటే. అంటే ఈ రహస్యం ఏంటి, ఈ టాలెంట్ ఏ విధంగా మీరు చేయగలిగారు? అసలు ఏమీ లేదండి, ఏదో Yes, sir. ఒకసారి అట్లా ఆటగా ట్రై చేశాను. మా Yes, sir. స్టార్ మేకర్ ఫ్యామిలీ యాన్యువల్ డే ఈవెంట్లో నేను మా బావగారు కలిసి పాడాం. Yes, అంటే sir. మా ఇంట్లో యాక్చువల్గా అందరూ సింగర్స్ అనమాట. Yes, yes, yes. అందరూ పాడుతుంటాం ఈ స్టార్ మేకర్ యాప్లో కాబట్టి ఓకే అది ఒక ప్యాషన్గా టైం దొరికినప్పుడల్లా పాడతాం, అట్లా ఇంప్రూవ్ చేసుకోవడం. సార్, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు? ఫేవరెట్ సింగర్ అనగానే బాలు గారేనండి. Yes. ఎస్పి బాలు గారు. అండ్ తమిళ్లో టిఎంఎస్ సౌందరరాజన్ గారి పాటలు చాలా పాడాను. Okay. అండ్ యాక్చువల్గా ఇది కాకుండా నేను పర్సనలైజ్డ్ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటాను ఎస్ సార్. మన బాలు గారి పైన. అంటే వారు పాడిన ట్యూన్స్ తీసుకొని వాళ్ళ పైన అనమాట, సెలబ్రిటీస్ పైన అట్లా చాలా రాశాను. స్టేజెస్లో కూడా చాలా పాడాను అట్లా బాలు గారి పైన, సుశీల గారు, జానకి గారు, ఇట్లా Yes. వాళ్ళ పైన పాటలు కూడా రాస్తుంటాను. సార్, ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన సార్ గురించి, ఈ సంస్థ గురించి. నరేష్ గారి గురించి Yes. ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయనకున్న ప్యాషన్ వల్ల ఈ ఎంజీఆర్ ప్రోగ్రామ్, మొహమ్మద్ రఫీ, ఇట్లా పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకుంటా ఉంటారు నరేష్ గారు. Yes, అండ్ sir. ఈ రోజు కూడా 1980 ఆ ఏరాలో వచ్చిన పాటలన్నీ తీసుకున్నారు. కొంతమంది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకొని వాళ్ళ అంటే డెత్ యానివర్సరీ లేకపోతే బర్త్ యానివర్సరీ ఇలా మైల్ స్టోన్ ఈవెంట్స్ని చేసేది నరేష్ గారు అండి. ఎస్ సార్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ? డెఫినెట్లీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. Yes, sir. ఎందుకంటే ఈ 4 ఎపిసోడ్స్లో ఉండి 108 సాంగ్స్లో నా పార్టిసిపేషన్ ఉండాలి అనేది నా కోరిక. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ. 3rd ఎపిసోడ్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ ఆన్ 19th of January వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ MGR 108. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.